Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ మొండితనమే మోడీ కొంప ముంచనుందా? 2 రోజుల తక్కువ 25 నెలలు అర్థం కాలేదా? అదేనండి, 2 ఏళ్ల 1 నెల. కాస్త కన్ఫ్యూజింగ్గా ఉందా? సూటిగా చెప్పాలంటే ముచ్చటగా మూడవసారి భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని కొలువు తీర్చింది 2024 జూన్ 24. అంటే ఈ రోజుకు 2 రోజుల తక్కువగా 25 నెలలు. తిరుగులేని ఆధిక్యతతో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలో కొలువు తీరుతుందన్న అంచనాలకు భిన్నంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రావడం, బీజేపీ సొంతంగా సాధిస్తుందని భావించిన లోక్సభ సీట్లకు భిన్నంగా తొలిసారి మిత్రపక్షాల మీద ఆధారపడాల్సిన అరుదైన సందర్భం అప్పట్లో చోటు చేసుకుంది. సుదీర్ఘ కాలం తర్వాత భారత ప్రధానిగా హ్యాట్రిక్ సాధించిన బలమైన ప్రధానిగా నరేంద్ర మోడీ అవతరించారు. అయితే ఆయనకు హ్యాట్రిక్ హానర్తో పాటు ఒక హెచ్చరికను సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో భారత ఓటర్లు ఇచ్చిన విషయాన్ని మర్చిపోకూడదు. ఆయనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సంఖ్యాబలాన్ని ఇస్తూనే గత ఫలితాలకు భిన్నంగా తమకున్న అసంతృప్తిని స్పష్టంగా చెప్పేస్తూ పాలనలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు. మొదటి 2 ప్రభుత్వాల సమయంలో మోడీకి ఎదురైన సవాళ్లకు భిన్నంగా మూడవసారి ప్రభుత్వ హయాంలో ఎదురవుతున్నాయి. ఇక్కడ మరో అంశాన్ని ప్రస్తావించాలి. నిజానికి వరుసగా 3 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అరుదైన అవకాశం అందరికీ రాదు. అలా వస్తే మరింత అప్రమత్తతతో వ్యవహరించాల్సి ఉంటుంది. వరుస ప్రభుత్వాలను ఏర్పాటు చేసే వారికి ఒక వెసులుబాటు ఉంటుంది. వారికంటూ ఒక టీం ఏర్పడడంతో పాటు తమదైన ఎజెండాతో ముందుకు సాగే వీలు ఉంటుంది. మధ్యలో వేరే ప్రభుత్వాలు ఏర్పాటైన తరువాత మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రాధాన్యతలు మొదలు అధికార యంత్రాంగాన్ని ఒక దారికి తేవడానికి చాలా సమయం పడుతుంది. అలాంటి తలనొప్పులు తగ్గుతాయి. అయితే ఏ పార్టీ అయినా బ్యాక్ టు బ్యాక్ 2 సార్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత సహజం. అందున మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ప్రజలలో కనిపించనట్లుగా ఉండే అసంతృప్తికి మిత్రపక్షాలు సరైన అంశాలని తెర మీదకు తీసుకురావడం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడిని ఇన్స్టెంట్గా పెంచే ముప్పు పొంచి ఉంటుంది. ఈ విషయాలన్నీ మోడీకి తెలియనివి కావు. గుజరాత్ ముఖ్యమంత్రి స్థాయి నుంచి ప్రధానిగా ఆయన ప్రయాణం అందరికీ తెలిసిందే. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ అనారోగ్య కారణాలతో తప్పుకోవడం, ఆయన స్థానంలో నరేంద్ర మోడీని ముఖ్యమంత్రిని చేశారు. స్వల్ప వ్యవధిలోనే సీఎం హోదాలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన ఆయన మొత్తంగా 3 సార్లు అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొని పార్టీని విజయ తీరాలకు చేర్చారు. 4 సార్లు నాన్ స్టాప్గా గుజరాత్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఇక్కడే మరో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. 4 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా వ్యవహరించి ప్రధానమంత్రి పదవిని చేపట్టిన నరేంద్ర మోడీ తన సొంత రాష్ట్రాన్ని వీడినా ఆ రాష్ట్రంలో బీజేపీకి కంచుకోటగా నిలవడంలో సక్సెస్ అయ్యారు. ఇదంతా చూస్తే విజయాన్ని సాధించడం, దాన్ని నిలుపుకోవడం, కొనసాగించే విషయంలో మోడీ ట్రాక్ రికార్డ్ తిరుగులేని రీతిలో ఉంటుందని చెప్పాలి. కానీ ఆయనలోని కొన్ని లోపాలు, వ్యక్తిత్వ తీరు కొత్త తలనొప్పులకు కారణమవుతున్నాయని చెప్పాలి. తన వారు ఎవరైనా సరే వారిపై వచ్చే విమర్శలు, ఆరోపణల విషయంలో చర్యలు తీసుకోవడానికి మోడీ ససేమేరా అనేసేలా వ్యవహరిస్తూ ఉంటారు. నిజానికి సంఘ్ పరివార్ తీరు కూడా ఇలానే ఉంటుంది. ఏమైనా 4 గోడల మధ్య విషయం ఉండాలే కానీ బయటకు వచ్చే రచ్చ అయిన తరువాత ఆ విషయంలో వెనక్కి తగ్గే తత్వం ఉండదని అంటారు. ఇందుకు నిదర్శనగా 2021లో ఢిల్లీ శివారులో పంజాబ్ రైతులు చేపట్టిన రైతు ఉద్యమాన్ని తీసుకుంటే నెలల తరబడి సాగినా వెనక్కి తగ్గకపోవడమే కాదు, మొండిగా వ్యవహరించారు. నిజానికి ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన ఎదుర్కొన్న అత్యంత గడ్డు పరిస్థితి ఇదే. కోవిడ్లో సమస్యలు ఎదుర్కొన్నా ఆయన ప్రభుత్వ నిర్ణయాల మీద ప్రజలలో వ్యతిరేకత రాలేదు. అందుకు భిన్నంగా రైతు ఉద్యమంతో మోడీ ప్రభుత్వ ఇమేజ్ డ్యామేజ్ పరంపర ఒకటి తరువాత ఒకటి చొప్పున పెరుగుతూ పోతోంది. 2023లో భారత రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు కమ్ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మీద మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణ మోడీ ప్రభుత్వ ఇమేజ్ను దెబ్బతీసింది. ఈ సందర్భంలోనూ మోడీ అంతులేని మౌనాన్ని ప్రదర్శించారు. ప్రతి చిన్న అంశానికి వెంటనే స్పందించే తీరుతో మోడీ దేశ ప్రజల్ని విపరీతంగా ఆకట్టుకున్నారు. అంతకుముందు ప్రధానమంత్రులుగా పనిచేసిన వారంతా జాతీయ స్థాయి అంశాలపైనే స్పందించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మొదట్లో మోడీ ఒక రాష్ట్రంలోని ఒక ప్రాంతంలో చోటు చేసుకున్న అంశంపై స్పందించడం, ఆ అంశాల గురించి వివరాలు సేకరించాలని ఆదేశించడం, ఆరా తీయడం లాంటివి పెద్ద ఎత్తున వినిపించేవి. ఆయన ముందు 10 ఏళ్లు ప్రధానమంత్రిగా వ్యవహరించిన మన్మోహన్ సింగ్ మౌన ప్రధానిగా చూసి చూసి విసిగిపోయిన దేశ ప్రజలకు మోడీ స్పందన అత్యద్భుతం అన్నట్లుగా ఉండేది. అయితే తన ఇమేజ్ను పెంచే అంశాల మీద వేగంగా స్పందించే ఆయన ఏదైనా తీవ్రమైన ఆరోపణ, సమస్యలపై నిరసన వ్యక్తం చేసే వారి విషయంలోనూ, న్యాయం కోసం రోడ్డెక్కే వారి విషయంలో ఆయన తీరు భిన్నంగా ఉండేది. ఇది పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తున్న పరిస్థితి. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఉదంతంలో ఒలింపిక్ విజేతలు సాక్షి మాలిక్, బజరంగ్ పునియా,
వినేష్ ఫోగట్ లాంటి అంతర్జాతీయ ఖ్యాతి గడించిన మహిళా క్రీడాకారులు సైతం న్యాయం కోసం చర్యల కోసం నెలల తరబడి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పోరాటం చేయాల్సి రావడం మోడీ ఇమేజ్ను తీవ్రంగా ప్రభావితం చేసిందని చెప్పాలి. చివరకు తమ వంతుగా దేశానికి సాధించుకు తీసుకొచ్చిన పథకాల్ని మహిళా క్రీడాకారులు గంగా నదిలో పారేసేందుకు హరిద్వార్కు వెళ్లడం, వారు పెట్టుకున్న కన్నీరు దేశ ప్రజల్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. బాధితులు స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసినా ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు ముందుకు రాలేదు. చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న తర్వాతే కేసు నమోదు చేయడం లాంటి అంశాలు మోడీ సర్కార్ తీరుపై విమర్శలు గుప్పించేలా మారాయి. సిఏఏ వ్యతిరేక ఆందోళనలు మోడీ సర్కార్ను ఇబ్బంది పెట్టినా దేశం మొత్తం కదిలే పరిస్థితి లేదు. దీనికి భిన్నంగా ఆపరేషన్ సింధూర్ ఎపిసోడ్లో ప్రభుత్వానికి రావాల్సినంత ఇమేజ్ రాకపోగా కొత్త సందేహాలకు తెరతీసి మిశ్రమ చర్చకు తెరతీసింది. దీనికి భిన్నంగా ఆపరేషన్ సింధూర్ ఎపిసోడ్లో ప్రభుత్వానికి రావాల్సినంత ఇమేజ్ రాకపోగా కొత్త సందేహాలకు తెరతీసి మిశ్రమ చర్చకు తెరతీసింది. నిజానికి ఇదో పెద్ద ఎదురు దెబ్బగా పలువురు విశ్లేషించిన పరిస్థితి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నీట్ పరీక్ష లీకేజ్పై చర్యలు తీసుకోవాలని అందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్ చూస్తుండగానే చిలికి గాలివానలా మారింది. ఈ ఉదంతంపై పోరు సుదీర్ఘంగా సాగడమే కాదు, నీట్ పరీక్ష మరోసారి నిర్వహించి ఫలితాలు వెల్లడించిన తర్వాత కూడా పూర్వపు పరీక్ష లీకేజీ మీద దేశ రాజధానిలో జరుగుతున్న రగడ, దానికి యువత పెద్ద ఎత్తున రోడ్ల మీదకు రావడం చూసినప్పుడు దీనంతటికీ మోడీ కారణమన్న భావన కలగక మానదు. తన జట్టులోని వారిపై వచ్చే ఆరోపణలు, విమర్శలకు స్పందించడం, వారిపై కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు పడని తీరు మోడీ సర్కారుకు ఒక బలహీనతగా మారిందని చెప్పాలి. చివరకు ఆయన తన పదవికి రాజీనామా చేయాలని విపక్ష కాంగ్రెస్ గొంతు సవరించుకునే వరకు వెళ్ళింది. సుదీర్ఘ మౌనాన్ని విడిచి నీట్ పేపర్ లీక్ మహాపాపం అంటూ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోడీ వ్యాఖ్యానించడం చూస్తే చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందమన్న సామెత గుర్తుకు రాక మానదు. నిజానికి ఇదే మాట ముందే చెప్పేసి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని ఏకరువు పెట్టి ఉంటే ఈ రోజున కాక్రోచ్ పార్టీకి కానీ విపక్షాలకు కానీ నిరసనలకు అవకాశమే ఉండేది కాదు. తన ప్రభుత్వంపై పోరాటానికి ఎజెండా సిద్ధం చేసుకునే అవకాశం మోడీ తన మొండితనం, తన వారిపై ఏగా వాలొద్దన్నట్లుగా వ్యవహరించడంతో పాటు ఎవరో ఏదో అడిగితే నా వాళ్ల మీద చర్యలు ఎందుకు తీసుకోవాలన్న తీరు చివరకు ఆయనకే ఎసరు పెట్టేలా మారడం గమనార్హం. అదే పనిగా చేస్తున్న తప్పులను మోడీ గుర్తించి సరిచేసుకుంటారా, లేదంటే తాను మినహా మరెవరూ లేరన్న భావన కలిగించే విషయంలో సక్సెస్ అయిన మోడీ అందుకు భిన్నంగా కాక్రోచ్ పార్టీ లాంటి సరికొత్త రాజకీయ పార్టీ స్థాపనకు తానే అవకాశం కల్పిస్తారా అన్నది ప్రశ్న. అందుకు కాలమే సరైన సమాధానం చెబుతుంది.